భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోలీసులు భారీగా డ్రై గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. సాధారణ వాహన తనిఖీల్లో ఏకంగా 101 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకుని ఈ రవాణాకు ఉపయోగిస్తున్న మారుతి ఎర్టిగా కారుతో పాటు 5 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ఈ ఘటనలో 4 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మోతుగూడెం నుంచి కర్ణాటకలోని బెంగళూరుకు భద్రాచలం, ఖమ్మం మార్గం గుండా గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడైంది. భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరభద్రం ఫంక్షన్ హాల్ సమీపంలో కూనవరం రోడ్డుపై నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఈ భారీ పట్టివేత చోటు చేసుకుంది. ఈ ఆపరేషన్ను భద్రాచలం పట్టణ SHO ఆధ్వర్యంలో పోలీసులు విజయవంతంగా నిర్వహించారు. దాడిలో సిఐ రహీమున్నీసా, ఎస్ఐ సీతారామరాజు, హెడ్ కానిస్టేబుల్ కరీంతో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కేసులో గంజాయి సరఫరా నెట్వర్క్, ఇతర నిందితుల పాత్రపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దులో భాగంగా పోలీసు, ఎక్సైజ్, తదితర నార్కోటిక్ బ్యూరో రకరకాల శాఖలు అవిశ్రాంతంగా పోరాటం చేసి ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలను కాపాడేందుకు నడుం బిగించి మేము ఈ కృషిలో భాగంగా ఈరోజు భద్రాచలం స్టేషన్ ఎక్సైజ్ స్టేషన్ సిఐ గారు రహీమున్నీసా గారు, ఎస్ఐ సీతారామరాజు గారు మరియు వారి సిబ్బంది కరీము, విల్సన్, సీతారామరాజు మరియు భద్రం, రాకేష్, రవికుమార్, సుజాత బ్లాక్ కవర్స్ లేవా? పిన్ తీసుకురామ్మా. ఇది